కాకినాడ జిల్లాలోని జాతీయ రహదారి కత్తిపూడి హెచ్పీ పెట్రోల్ బంకు వద్ద అనధికారికంగా ఉన్న రోడ్డు క్రాసింగ్ పాయింట్ను పత్తిపాడు సీఐ సూర్యప్పారావు, అన్నవరం ఎస్ఐలు క్లోజ్ చేయించారు. ఈ పాయింట్ కారణంగా 4 రోడ్డు ప్రమాదాలు జరిగాయని, అందులో 3 ప్రాణాలు కోల్పోగా మరో 2కి తీవ్ర గాయాలయ్యాయని సీఐ తెలియజేశారు. ఈ ఘటనలు పునరావృతం కాకుండా ఎస్పీ బిందుమాధవ్ ఆదేశాల మేరకు అనాధికార హైవే క్రాస్ పాయింట్ ని మూసివేయడం జరిగిందన్నారు. ప్రజలు, వాహనదారులెవరూ హైవేను క్రాసింగ్ చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. అనంతరం సీఐ మీడియాతో మాట్లాడారు. కాకినాడ జిల్లా కత్తిపాడు నియోజకవర్గంలోని కత్తిపూడి నేషనల్ హైవే మీద ఉన్నాం. ఈ కత్తిపూడి నేషనల్ హైవే ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటంటే, ఈ కత్తిపూడి గ్రామంలోనే నేషనల్ హైవే 216, నేషనల్ హైవే 16 ఈ రెండు కూడా కలిసే ఒక జంక్షన్ పాయింట్ ఇది. దానివల్ల ఈ కత్తిపూడి గ్రామంలో సర్వసాధారణంగా ఎక్కువగా రోడ్డు యాక్సిడెంట్ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మనం నిలబడినటువంటి బంకు జంక్షన్ ఏదైతే ఉందో, ఇక్కడ గడిచిన సంవత్సరంలో 4 యాక్సిడెంట్లో 3 చనిపోవడం జరిగింది. రాత్రి కూడా నిన్న కూడా ఒక యాక్సిడెంట్లో ఒక ఆసామి ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. ఇక్కడ మెయిన్ కారణం ఏం జరుగుతుందంటే, పబ్లిక్ ఎక్కువ మంది ఇక్కడ ఇది అనాథరైజ్ క్రాసింగ్ అని చెప్పినప్పుడు కూడా, నేషనల్ హైవే వాళ్ళు, పోలీసు వారు చెప్పినప్పుడు కూడా అనాథరైజ్గా ఇప్పుడు వెళ్తారు చూడండి, ఈ రకంగా రోడ్డు క్రాస్ చేయడం జరుగుతుంది. ఈ రకంగా క్రాస్ చేసిన సందర్భాల్లో వీళ్ళని హైవే మీద వెళ్తున్న వాహనాలు ఢీకొట్టడం వల్ల జనాలు చనిపోతూ ఉన్నారు. కాబట్టి మేము ఈ మీడియా ద్వారా ప్రజలందరూ తెలియజేసేది ఏంటంటే, ఈ అనాథరైజ్ క్రాసింగ్ ఏవైతే ఉన్నాయో, అనాథరైజ్ క్రాసింగ్లో పోలీసు వారు ఏదైతే సూచనలు చెప్పారో ఆ సూచన ప్రకారం ఈ అనాథరైజ్ క్రాసింగ్ దగ్గర మీరు దయచేసి రోడ్డు దాటకుండా పోలీసు వారు సహకరించాలని కోరుతున్నాం. చతుర్థ వర్ధంతి ఘన నివాళి. మమతానురాగాలకు ప్రతీకగా అందరికీ తాను ఆదరాభిమానాలను, ఆప్యాయతను పంచి పేద ప్రజల కోసం పరితపించి వారి ఉన్నతికై కృషి చేసిన శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి గారు భౌతికంగా మాకు మీకు దూరమై నేటికి 4 సంవత్సరాలు గడిచినా మీ జ్ఞాపకాలు మా మదిలో మెదులుతూనే ఉంటాయి. మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ దివంగత గౌతమ్ రెడ్డి చతుర్థి వర్ధంతి కార్యక్రమం విశాఖపట్నంలోని మహాబోధి సొసైటీ అండ్ ఆంధ్ర యూనివర్సిటీలోని మహాబోధి మేకపాటి గౌతమ్ రెడ్డి ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ మెడిటేషన్ అండ్ ధమ్మ కేంద్రంలో ఘనంగా నిర్వహించబడును. శోకతప్త హృదయాలతో అంజలి ఘటిస్తూ మేకపాటి కుటుంబ సభ్యులు.